different, and whoever is getting trained by me, they will be placed as a freelancers గా నేను మెంటర్ చేసిన కంపెనీలో మిమ్మల్ని ప్లేస్మెంట్ చేస్తాము. ఆ సీనియర్స్ దగ్గర ట్రైన్ అవుతారు. మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా పర్సనల్లీ యూ కెన్ వాట్సాప్ పింగ్ మీ ఆన్ ద వాట్సాప్. విల్ క్లియర్ యువర్ డౌట్. ట్రైనింగ్ తీసుకున్న వాళ్ళకి ఎక్స్క్లూజివ్గా నెక్స్ట్ 3 months కూడా ఫ్రీ ఉంటుంది. ఎనీ డౌట్స్ యూ కెన్ ఆస్క్ ఆన్ వాట్సాప్ సో దట్ మీరు ఆపరేటింగ్ ప్రాబ్లంలో వస్తారు. తర్వాత కొంతమంది మెంటరింగ్ జాయిన్ అవుతారు. ఐ గివ్ యూ అన్ ఎగ్జాంపుల్. One person working in a corporate company for 3 years, he was earning 50,000 to 1 lakh rupees earn చేసేవాళ్ళు. నా దగ్గర ట్రైనింగ్ 3 నెలలు తీసుకొని 1 year మెంటరింగ్ తీసుకుంటే టుడే కెన్ యూ ఎక్స్పెక్ట్ వాట్ ఈస్ హీ ఎర్నింగ్? He is earning more than 8 to 9 lakhs per month, 1 crore average. He has cleared his debts of 2.5 crores. And today he is purchased a 40 lakhs worth of car. And he works 12 hours minimum a day. ఎందుకంటే 12 hours. Yes, if you are doing part time, you can earn between 2 to 4, 5 lakhs per month, provided you specifically do on a daily basis. చాలా మంది పార్ట్ టైం సమ్ టైం అనేది తేడా తెలియదు. సమ్ టైం అంటే మీకు ఖాళీ ఉన్నప్పుడు చేయడం. పార్ట్ టైం అంటే స్పెసిఫిక్ టైంలో ఆ రోజుకి ఆ స్పెసిఫిక్ టైంలో మీరు రియల్ ఎస్టేట్ మిగతా సాఫ్ట్వేర్ ఏమైనా చేసుకోండి. బట్ మీరు అలొకేట్ చేసుకున్న 4-5 hours పార్ట్ టైం అంటే 4 to 5 hours సాటర్డే సండే చేస్తే యూ కెన్ ఎర్న్ హాఫ్ ఆఫ్ ది ఫుల్ టైమ్ గై. So the potential is to, just for information, future of real estate lo maatladte 75 million jobs are going to get created in next 10 years. 7.5 crores. Atlane by 2030, $1 trillion. And by 2040, $10 trillion. అంటే లక్షల కోట్లు ఉంది. అది క్యాటర్ చేయడానికి మన దగ్గర ప్రొఫెషనల్ ఏజెంట్స్ లేరు. That's the reason we are going. We have trained thousands of people, and we are in the mission of training at least 1 lakh people in my career. So with all the support of the members, the builders, the Andhra Kuda buyers, investors, they are helping me to reach this goal. Thank you for all of you. Next question, Garu. Training program I answered. What are the objections are coming in open plots, real estate? Please explain. It depends upon the customer అండి. కొంతమంది చాలా తెలివిగా ఉంటారు. ఎస్పెషల్లీ ఎన్ఆర్ఐస్, దే విల్ హ్యావ్ మోర్ నాలెడ్జ్, దే విల్ విజిట్ మోర్ వెబ్సైట్స్ అండ్ దే విల్ స్టార్ట్ ఆస్కింగ్. మీకు నాకున్న ఎక్స్పీరియన్స్లో ఎన్ఆర్ఐ అడిగిన క్వశ్చన్లు ఇండియాలో ఎవరు అడగరు. ఒకటి. రెండోది, ఇఫ్ కస్టమర్ ఈజ్ ఆస్కింగ్ టూ మెనీ క్వశ్చన్స్, యూ షుడ్ గెస్ హిమ్ అండ్ గేజ్ హిమ్. కొనేవాళ్ళు కంటే కొనని వాళ్ళు ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. వాళ్ళు మీరు ఐడెంటిఫై చేసుకోవాలి. లక్కీ భాస్కర్ సినిమా చూస్తే ఎక్కడ ఆపాలో, గేమ్ మొదలు పెట్టి ఇంపార్టెంట్, ఎక్కడ ఆపాలనేది ఇంపార్టెంట్. రియల్ ఎస్టేట్లో ఎక్కడ నో చెప్పాలి, ఎక్కడ ఎస్ చెప్పాలి అనేది మీరు క్లారిటీగా అర్థం చేసుకోవాలి. లేకపోతే యూ విల్ బి వేస్టింగ్ యువర్ ప్రొడక్టివ్ టైమ్ అండ్ విల్ బి కన్వర్టెడ్ టు నాన్ ప్రొడక్టివ్ టైమ్. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే యూ గెట్ ఫ్రస్ట్రేటెడ్, యూ బికమ్ యాంగ్రీ, యూ లూజ్ యువర్ టెంపర్. సో అది చూసుకోవాలండి. హౌ టు, మన ట్రైనింగ్లో ఒక టాపిక్ ఉంది, హౌ టు ఐడెంటిఫై ఎ బయర్, హౌ టు క్వాలిఫై ఎ బయర్, హౌ టు బిల్డ్ ర్యాపో విత్ బయర్. 3 టాపిక్లు మాట్లాడతాం మనం. So until unless you don't know the building rapport, you cannot survive. And most of the times, realtors doesn't have patience to listen. మనం కస్టమర్ని మాట్లాడనుకుంటా మనమే మాట్లాడేస్తుంటాం. సో అది కరెక్ట్ కాదండి. ఎందుకంటే కస్టమర్ని అలౌ చేయాలి. మీరు మాట్లాడండి. కస్టమర్ 80% మాట్లాడితే మనం 20% మాట్లాడాలి. దట్స్ ది యావరేజ్ నామ్. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం మనం ఏం చేస్తామంటే వీ డోంట్ అలౌ దెమ్. మనమే చెప్పేస్తాం. దట్ యూ లూజ్ ద డీల్. మీరు ఎంత తక్కువ మాట్లాడి అంత ఎక్కువ మాట్లాడిస్తే అంత ఇంపార్టెంట్. ఓకే. సో అబ్జెక్షన్స్ అనేది జనరల్గా ఏమొస్తుందంటే ఒక 2-3 చెప్తాను. చాలా వస్తాయి, 15-20 అబ్జెక్షన్. ఒక మెయిన్ అబ్జెక్షన్ ఏమొస్తుందంటే మీ ప్రైస్ పక్కనోడి కంటే ఎక్కువ ఉంది. హౌ విల్ యూ సాల్వ్ దిస్ ప్రాబ్లం? మీకేంచి వేరే ప్రాజెక్ట్, ఐ టెల్ యూ ఒక ఎగ్జాంపుల్ చెప్పి ఈ టాపిక్, ఈ క్వశ్చన్ క్లోజ్ చేస్తాను. వన్స్ ఐ వాజ్ మార్కెటింగ్ a project in Bangalore highway. This is around 3-4 years back. So I was promoting one XYZ project. వాళ్ళు ఇంకో 3 ప్రాజెక్ట్స్ చూశారు. నాకేం చెప్పారంటే, మీరు చెప్తుంది చాలా ఎక్కువ రేటు, నా దగ్గర ఈ ప్రాజెక్ట్స్ ఉన్నాయి, తక్కువ రేట్ అని నాకు చెప్పాడు. వాట్ విల్ యూ డూ? కెన్ ఎనీబడి ఆన్సర్? వాట్ విల్ యూ డూ అట్ దట్ టైమ్?
సో, ఇక్కడేంటంటే నేనేం చెప్పానంటే ఏ కంపెనీ చెప్పి ఆ కంపెనీ బ్రోచర్ తీసుకెళ్ళి చెప్పాను. మీరు చెప్పేది అబద్ధం సార్. ఆ కంపెనీ ప్రైస్ ఇది. మా కంపెనీ ప్రైస్ ఇది. కంపేర్ చేసి మాకు వాళ్ళకి 15%, 10% తేడా ఉందని చెప్పాను. ఈస్ ఇట్ ఎ రైట్ వే? ఇఫ్ యూ డోంట్ హావ్ ది మార్కెట్ నాలెడ్జ్ పీపుల్ విల్ టెల్ సో మెనీ థింగ్స్. 100 థింగ్స్ చెప్తారు. మనం నాలెడ్జ్ లేనప్పుడు ఒప్పుకోవాలి. నాలెడ్జ్ ఉంటే మనం ప్రూవ్ చేయాలి. అట్లా చాలా కేసులు. ఆ ప్రాజెక్ట్‌లో ఎమ్యూనిటీస్ చాలా ఈ ప్రాజెక్ట్‌లో ఇవ్వట్లేదంటారు. సో, యూ షుడ్ బి అవేర్. మనకు ఇప్పుడు రియల్ సేల్స్‌మెన్ ఏంటంటే, మన ప్రాజెక్ట్ ఎట్టిహో తెలుస్తది. మన ప్రాజెక్ట్ కంటే మన చుట్టూ ఉన్న ప్రాజెక్ట్ గురించి ఎక్కువ తెలుసుకోవాలి. యూ షుడ్ నాట్ మార్కెట్ దోస్ ప్రొడక్ట్స్. యూ షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ దే ఆర్ గివింగ్. ఈచ్ ప్రాజెక్ట్ ఏదో హైలైట్ యూఎస్‌పీ ఉంటది. ఆ యూఎస్‌పీ ఏంటని మీరు కనుక్కోవాలి. కొంతమందికి లొకేషన్ ఉంటుంది. కొంతమందికి ప్రైస్ ఉంటుంది. చాలా ఉన్నాయి. సో, ఇట్ ఈస్ యూ టు ఐడెంటిఫై. రెండోది ఏమంటారంటే, లొకేషన్ మీద చాలా లానుకుంది మెయిన్ రోడ్‌కి. యెస్. మెయిన్ రోడ్‌కి లాన్ ఉంటే ప్రైస్ తక్కువుంటది. మెయిన్ రోడ్ పక్కనుంటే ప్రైస్ ఎక్కువుంటది. అప్రిషియేషన్ ఎప్పుడు కూడా హైవే పక్కన ఉన్నదానికి ఎక్కువ 4-5 ఇయర్స్‌లో అప్రిషియేట్ అవుతది. 10 ఇయర్స్‌లో 5 టైమ్స్ అవుతది. సో, దట్ ఈస్ వై యూ షుడ్ ఎక్స్‌ప్లెయిన్. గత 5 ఇయర్స్‌గా ఇక్కడ ప్రైస్ ఎంతుంది? ఈ లాస్ట్ ఇయర్‌లో ప్రైస్ ఎంతుంది? రీసెంట్‌గా ప్రైస్ ఎంతయింది? ఇఫ్ యూ గివ్ ది అనాలిసిస్. దిస్ ఈస్ ఎ ప్రొఫెషనల్ రియాలిటీ అంటే పడుకొని లేసి ఎళ్ళిపోయి చేయడం కాదు. యూ షుడ్ వెల్ ప్రిపేర్ యువర్ గ్రౌండ్ వర్క్. ఇప్పుడు మనం మ్యారేజ్ చేసుకుంటున్నాం. ఏం చేస్తామండి? ఇటు 7 తరాలు, అటు 7 తరాలు చూస్తాం. అందులో 2 తరాలు బాగోపోయినా వి డోంట్ క క ఫైనలైజ్ దట్ కపుల్. రైట్? సో, రియల్ ఎస్టేట్‌లో గూడా మీరు ప్రాజెక్ట్ మార్కెట్ చేసే ముందు ఆ ప్రాజెక్ట్ నుండి తెలుసుకోండి. ఆ బిల్డర్ హిస్టరీ తెలుసుకోండి. బిల్డర్ మీద కంప్లెయింట్స్ ఏమైనా ఉన్నాయా? రెప్యుటేషన్ ఎట్లా ఉంది? గూగుల్ రివ్యూస్ ఎట్లున్నాయి? ఇవన్నీ హౌ టు సెలెక్ట్ ఎ గుడ్ బిల్డర్ అనేది ఒక టాపిక్ ఉంటది. దాని మీద ఒక గంట మాట్లాడదాం. సో, వెరీ డీటెయిల్ ఇప్పుడు మనకి తక్కువ హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో అవన్నీ చేయలేం. ఐ యామ్ జస్ట్ గివింగ్ యూ ఎ క్లూ. థిస్ ఈస్ వాట్ వి టాక్. ఓకే. సో, అబ్జెక్షన్స్ క్యాన్ బి ఇన్ డిఫరెంట్ వేస్. ఆ అబ్జెక్షన్ వచ్చినప్పుడు దానికి ఆన్సర్ అప్పటికప్పుడు స్ట్రాటజీ డోంట్ టెల్ సేమ్ ఆన్సర్ ఫర్ ఎవ్రీ అబ్జెక్షన్. చాలా మంది మా వైఫ్ ఒప్పుకోలేదు అంటారు. లేకపోతే మా ఫాదర్ ఒప్పుకోలేదు అంటారు. దేర్ ఇస్ సొల్యూషన్. ఇది ఈస్ట్ ఫేసింగ్ కాదు, వెస్ట్ ఫేసింగ్ ఉంది. నాకు ఈస్ట్ ఫేసింగే కాదు. మీ దగ్గర లేవు ఎలాగా? సో, ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. ఈస్ట్ ఫేసింగ్‌లో ఉన్న బెనిఫిట్, లాస్ ఏంటి? వెస్ట్ ఫేసింగ్‌లో ఉన్న బెనిఫిట్ ఏంటి? దెన్ హి విల్ బై. ఇప్పుడు ప్రతి ప్రాజెక్ట్‌లో అన్నీ ఈస్ట్ ఉండవు, అన్నీ నార్త్ ఉండవు కదా! మిక్స్ ఉంటది. ఇది సగం, అది సగం ఉంటది. ఎక్కడ కూడా 4 ప్రాజెక్ట్స్ 4 సైడ్‌లున్నాయి తక్కువ. సో, దట్స్ హౌ యూ హావ్ టు హ్యాండిల్ ది అబ్జెక్షన్స్. నెక్స్ట్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నో లిమిట్. వాట్ ఆర్ యూ ట్రైయింగ్ టు టెల్ అండి? ప్లీజ్ టెల్ ప్రాపర్టీ కన్సల్టెంట్ నో లిమిట్. ఐ డిడ్ంట్ అండర్‌స్టాండ్. సిట్యుయేషన్. వాట్ సిట్యుయేషన్? ఈ క్వెషన్ కొద్దిగా క్లియర్‌గా అడగండి. క్లియర్‌గా అడిగితే ఐ కెన్ హెల్ప్ యూ ఔట్. వెంకట్ ఓకే. 8 lakhs రవితేజ. టెలికాలింగ్ టిప్స్. యెస్. వెరీ ఇంపార్టెంట్. టెలికాలింగ్ టిప్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే టెలికాలర్ ఈస్ ద ఫేస్ ఆఫ్ ది కంపెనీ. అంటే మీరు మాట్లాడే దాన్ని బట్టి మీ కంపెనీ గురించి, మీ మేనేజర్ గురించి, మీ ప్రాజెక్ట్ గురించి డిసైడ్ అవుతది. సో, చాలామంది మేనేజ్మెంట్స్ గాని, మార్కెటింగ్ కంపెనీస్ గాని టెలికాలర్‌కి 10,000 ఇచ్చి పెట్టిస్తారు. అది రైట్ కాదండి. మీరు ఎంత ఇస్తున్నారో ఇంపార్టెంట్. ఇన్‌స్టెడ్ ఆఫ్ పుట్టింగ్ 5 టెలికాలర్స్, పుట్ క్వాలిటీ 2 టెలికాలర్స్. బికాజ్ ఒక్కసారి లీడ్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫేస్ వాళ్ళే ఉంటది కాబట్టి వాళ్ళు సరిగ్గా మాట్లాడకపోతే ఆ లీడ్ పర్మనెంట్‌గా క్లోజ్ అయిపోతది. చాలామంది అర్థం చేసుకోవాలి. ఏంటంటే టెలికాలర్ ఈస్ ఎ అంబాసిడర్ ఆఫ్ ద కంపెనీ నా ప్రకారం. ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. చాలా తక్కువగా చూస్తాం గానీ ఇట్స్ ఎ వెరీ ఇంపార్టెంట్ రోల్. వెరీ ఛాలెంజింగ్ రోల్. ఆవిడ ఒక్కరు ఆ టెలికాలర్ ఒక్కలే ఫ్రమ్ ఎంక్వైరీ స్టేజ్ టు లీడ్ తీసుకెళ్ళి సైట్ విజిట్ దాకా తీసుకొచ్చేవారు. సో, వాళ్ళ క్వాలిటీ, వాళ్ళ కమ్యూనికేషన్ స్కిల్స్, వాళ్ళ ప్రొడక్ట్ నాలెడ్జ్, జోగ్రఫీ పూర్తిగా ట్రైనింగ్ ఇచ్చి ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఫోను చేస్తారు మీరు. ఫోను చేసినప్పుడు "నువ్వెవరమ్మా? నువ్వెక్కడి నుండి ఫోను చేసావు?" "ఫోను పెట్టేయి" అంటాడు. పెట్టినప్పుడు ఎలా హ్యాండిల్ చేయాలి? హౌ కెన్ యూ హోల్డ్ దట్ కస్టమర్? సో, ఫస్ట్ ఆ కస్టమర్ గురించి కొద్దిగా బ్యాక్‌గ్రౌండ్ చేసుకొని, మనం ఏం మాట్లాడాలి? ఏం మాట్లాడకూడదు? మీకిచ్చిన 1, 2 మినిట్స్‌లో మీరు స్కిల్స్ ప్రూవ్ చేసుకోవాలి. లేకపోతే ఎంటైర్ లీడ్ మీ కంపెనీ వాళ్ళు డిజిటల్ మార్కెటింగ్ డోర్ టు డోర్ ఎళ్లి ఆ లీడ్ తెస్తారు. లీడ్ తేడానికి 4 రోజులు పడితే లీడ్ క్లోజ్ చేయడానికి 4 సెకండ్‌లో అయిపోతది. సో, టెలికాలర్ దేర్ ఈస్ సెపరేట్